సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల సంఖ్య తగ్గడం, ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగడం, ఈ రెండిటి వల్ల కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు గత వారంతో పోల్చుకుంటే కనబడుతూ ఉన్నాయి. తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు అనుకూలించే గ్రహం. ఈ వారంలో మొదటి 2 రోజులు మినహాయించి వారమంతా కూడా చంద్రబలం ఉండేటువంటి స్థితి, ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉండడం, ఇవి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి. వక్రించినటువంటి శనేశ్వరుడు తాలూకు ఫలితాలు కూడా కొంత అనుకూలంగా వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం అటు గురుబలం లేకపోవడం, పంచమంలో రవి ఉండడం, భృగు షట్కము అనేటువంటి ఈ దోషము. ఈ భృగు షట్కము అనేటువంటిది ఈ శరీరంలో ఉండేటువంటి ప్రత్యుత్పత్తి అవయవాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ పైన, అంతేకాకుండా ఏదైనా రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలపైన, ఇన్ఫెక్షన్స్ పైన ప్రభావం చూపెడుతూ ఉంటుంది. నీళ్ళకి సంబంధించినటువంటి మార్పు ద్వారా వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు, అలాగే స్త్రీలలో వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ గ్రహస్థితిని దాటి కొంత ఇబ్బంది పెట్టినా త్వరితగతిన బయటపడడానికి కుజుడు ఉపయుక్తంగా ఉన్నారు. కాబట్టి అటు ఆరోగ్య పరిస్థితిపై మాత్రమే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అపరిశుభ్రమైనటువంటి ప్రాంతాలలో ఎక్కువగా మలమూత్ర విసర్జనలు చేయకూడదు. వాటి వల్లే ప్రధానమైన సమస్యలు వస్తాయి. అలాగే తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు ఆర్థిక పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతూ ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోటు లేకుండా మీనరాశి వారికి ఫలితాన్ని ఇస్తారు. అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాలు సైతం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు మీనరాశి వారికి యోగిస్తున్నాయి. ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు, కానీ మానసిక ప్రశాంతత ఉండదు. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. చేసేటువంటి ఉద్యోగం పట్ల అంత నియమబద్ధంగా ఉండలేకపోతారు. ఏదో చేయాలి అనేటువంటి జందాన చేస్తూ ఉంటారు. నచ్చిన పని చేయలేరు, చేసే పని నచ్చదు. అదే మాదిరిగా విద్యార్థులకు ఉండే గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు మాత్రం కొంత పరధ్యానం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఏదైనా ఒక పని చేస్తుంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ బుర్ర ఇక్కడ లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యల వల్ల కొంత ఎక్కువ సతమతం అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాటలు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.